హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్ 500 బిట్స్ చెప్పుకుంటామన్నాం. సో పార్ట్ 7కి రావడం జరిగిందండి. సో క్లియర్గా చూసుకోండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీరు చేయాల్సిన ఒకే ఒక హెల్ప్ ఏంటి అంటే ఈ వీడియోని లైక్ చేయడం. ఓకే, సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోకి మనం టార్గెట్ 300 లైక్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో కంపల్సరిగా మనం ఇది అచీవ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అలాగే టోటల్ 20 క్వశ్చన్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో. అయితే ఒక 3 క్వశ్చన్స్ 2 to 3 క్వశ్చన్స్ మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట కామెంట్స్లో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్తో పాటు ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో ఆ ఆన్సర్ చేయండి. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీగా అందరూ చేసేది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 122nd క్వశ్చన్. Vella is a farmer and he owns few acres of land. Last month he had a good harvest which gave him a 90% profit, which was around 90,000 on his initial investment. Approximately how much money he needs to invest each month? చూడండి, వెల్లా అనే ఒక ఫార్మర్ ఉన్నారంట. అనే ఒక రైతుకు కొన్ని ఎకరాల భూమి ఉంది. ఓకే, గత నెలలో అతనికి మంచి పంట వచ్చిందంట. ఓకే, అది అతని ప్రారంభ పెట్టుబడిపై 90% లాభం, సుమారు 90,000 ఇచ్చిందంట. ఓకే, ప్రతి నెలలో అతను పెట్టుబడి పెట్టడానికి ఎంత డబ్బు అవసరం అని అడుగుతున్నారు. మనకేం చెప్పారు, అతను ఒక నెలలో కొంత పెట్టుబడి పెట్టాడు, దాని మీద ఎంత లాభం వచ్చిందంట, 90% లాభం వచ్చిందంట. అది సుమారుగా ఎంతకు సమానం అంట, 90,000కు సమానం అంట. అలా అయితే ప్రతి నెల అతను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని అడుగుతున్నారు. సో ఈ నెలలో ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతే ఇన్వెస్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా మనం అనుకోవాలి ఇప్పుడు, రైట్. సో 90% 90,000కి ఈక్వల్ అయింది కాబట్టి 100% 100,000కి ఈక్వల్ అవుతుంది. 100,000 అంటే ఎంతండి, 1,00,000 రూపాయలు. సో 1,00,000 రూపాయలు ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ 123rd క్వశ్చన్ మనం చూద్దాం. ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ అడుగుతున్నారండి, రైట్. ఈ నెంబర్ స్క్వేర్ రూట్ అడుగుతున్నారు. ఐ హోప్ ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి కంపల్సరీగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి దీన్ని ఆన్సర్ చేయండి, రైట్. ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ 124th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఆన్ సెల్లింగ్ ఏ జూట్ బ్యాగ్ ఫర్ 48 rupees, అష్మిత ఇన్కర్స్ ఏ లాస్ ఆఫ్ 20%. ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, వాట్ షుడ్ బీ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది జూట్ బ్యాగ్? చూడండి, జూట్ బ్యాగ్ని 48 రూపాయలకి విక్రయించినప్పుడు అస్మితకు 20% నష్టాన్ని వస్తుందంట, 20% నష్టం. అలా అయితే 20% లాభం పొందాలంటే ఆ జూట్ బ్యాగ్ని విక్రయ ధర ఎంత ఉండాలి అంటున్నారు, ఎంతకి అమ్మాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు 48 రూపాయలకి అమ్మినప్పుడు 20% నష్టం వస్తుంది అంటే 80%కే అమ్మేస్తున్నారు. 80% ఎంతకు సమానం అవుతుంది, ఆ 48 రూపాయలకి సమానం అవుతుంది. కానీ మనకి ఏం కావాలి, 20% లాభం కావాలి అంటే 120%కి అమ్మాలి, అవునా. సో 120% ఎంత అనేది క్వశ్చన్ అనమాట. 80% 48 అయితే 120% ఎంత? దీంట్లో సగం పెరిగిందా, 80కి సగం 40 పెరిగింది. సో దీంట్లో సగం 24, ఆ 24 పెరగాలి అంటే 72 అవుతుంది. సో 72 రూపాయలకి అమ్మితే ఏమవుతుంది, 20% లాభం వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 125th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ పెద్దగా ఉంది, దీన్ని ఏంటో నేను ఒకసారి క్లియర్గా చెప్పేస్తా. చూడండి, ఒక పైప్ ఏ ఉంది, ఒక పైప్ బి ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఇంతవరకు చేసిన క్వశ్చన్ కాదు, కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట ఇందులో. సో కొంచెం జాగ్రత్తగా వినండి, రైట్. సో ఒక పైప్ ఏ ఉంది, ఒక పైప్ బి ఉంది. పైప్ ఏ వచ్చేసి 15 గంటల్లోని ఈ ట్యాంక్ని నింపగలదు, ఒక ట్యాంక్ని. పైప్ బి వచ్చేసి 21 గంటల్లో ఆ ట్యాంక్ని ఖాళీ చేయగలదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక గంట పైప్ ఏ పనిచేస్తే నెక్స్ట్ గంట పైప్ బి పనిచేస్తుందంట. ఓకే, సో ఒక గంట పైప్ ఏ పనిచేస్తే నెక్స్ట్ గంట ఇంకొక పైప్ బి పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ పైప్ ఏ, తర్వాత మళ్ళీ పైప్ బి. సో రెండింటిని ఒకేసారి ఓపెన్ చేయట్లేదు. ఫస్ట్ గంట పైప్ ఏ, నెక్స్ట్ పైప్ బి, తర్వాత ఏ, తర్వాత బి, తర్వాత ఏ, తర్వాత బి, ఇలా పనిచేస్తూ ఉంటాయంట. అలా అయితే ఈ టోటల్ ట్యాంక్ ఎన్ని గంటల్లో నిండుతుంది అనేది క్వశ్చన్ అండి. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా జాగ్రత్తగా వినండి. అంటే మనం టైమ్ అండ్ వర్క్లో ఏం చెప్పుకోవచ్చు అంటే ఆల్టర్నేట్ డేస్ ఆఫ్ వర్కింగ్ అంటాం కదా, ఆల్టర్నేట్ డేస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సేమ్ అదే అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, ఈ పైప్లోని
కొన్ని యూనిట్స్, ఇంత యూనిట్స్ ఉన్నాయి అని అనుకోవాలి. ఓకే, ఇంత యూనిట్స్ కెపాసిటీ ఉంది ఈ ట్యాంక్కి ఇంత యూనిట్స్ కెపాసిటీ ఉంది అని అనుకోవాలి. అది ఎలా అనుకుంటాం? ఈ 15కి 21కి ఎల్సిఎం తీసుకుంటాం, రైట్? 3 5s 3 7s, ఇంకేం కామన్గా లేదు కాబట్టి 7 × 5 35 × 5 105. ఓకే, సో 105 యూనిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 105 అని అనుకుంటున్నాం. సో 15 గంటలకి ఈ 105 యూనిట్స్ టోటల్ ట్యాంక్ అని నింపగలుగుతుంది కాబట్టి గంటకి 7 యూనిట్లు చొప్పున నింపుతుంది. గంటకి 7 యూనిట్లు నింపుతుంది పైప్ ఏ. పైప్ బి ఏం చేస్తుంది? 21 గంటల్లో 105 యూనిట్లని ఖాళీ చేయగలదు అన్నారు కాబట్టి గంటకి 5 యూనిట్లు ఖాళీ చేస్తుంది. గంటకి 5 యూనిట్లు ఖాళీ చేస్తుంది. సో మొత్తం ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గంటకు కాదు, 2 గంటలకి 2 అవర్స్కి ఏమవుతుంది? ఒక గంట ఇది 7 యూనిట్లు నింపితే నెక్స్ట్ గంట ఇది 5 యూనిట్లు ఖాళీ చేస్తుంది. రెండు ఒకేసారి పనిచేయట్లేదు కదా, ఫస్ట్ గంట ఇది, సెకండ్ గంట ఇది. సో మొదటి గంట 7 యూనిట్లు నింపితే రెండవ గంట 5 యూనిట్లు ఖాళీ చేస్తుంది. అంటే 2 గంటలకి 2 యూనిట్లు నింపుతున్నాయి. రెండు కలిసి 2 యూనిట్లు నింపుతున్నారు. కానీ ఇక్కడ ఇంకొక మెయిన్ చాలా ఇంపార్టెంట్, చాలామంది మిస్టేక్ చేస్తారన్నమాట ఇందులో. ఇప్పుడు 2 గంటలకు 2 యూనిట్లు కదా, అంటే గంటకు 1 యూనిట్, 105 యూనిట్లకి 105 గంటలు అని అనుకుంటారు. అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. కాదు, ఎందుకు కాదు ఒకసారి క్లియర్గా బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2 గంటలకు 2 యూనిట్లు బాగానే ఉంది, కానీ ఇది ఏంటి? ఇది గంటకి 7 యూనిట్లు నింపుతుంది. ఫస్ట్ ఇది 7 యూనిట్లు నింపిన తర్వాత గంట వచ్చి ఇది 5 యూనిట్లు ఖాళీ చేస్తుంది. అంటే ఇందులోంచి 7 తీసేయండి, ఇందులోంచి 7 తీసేయండి, అంటే 98 యూనిట్లు ఉన్నాయా? ఆ 98 యూనిట్లు మనకి ఏంటి? 98 గంటల్లో నిండుతాయా? 98 గంటల్లో 98 యూనిట్లు నిండుతున్నాయి. ఓకేనా? ఓకే, ఈ 98కి ఎవరి దగ్గర ఎండ్ అయి ఉంటుంది? ఈవెన్ నెంబర్ కదా, అవునా? సరి సంఖ్య కదా. సరి సంఖ్య అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. సో సరి సంఖ్య ఇది రెండవది కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే లాస్ట్లో ఏం పనిచేసింది? పైపు బి పనిచేసింది. చూసుకోవాలి, చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, పైపు బిఏ పనిచేసింది, ఫైన్. సో తర్వాత ఇప్పుడు ఏం పని చేస్తుంది? పైప్ ఏ మళ్ళీ పనిచేస్తుంది. ఏం చేస్తుంది? పైప్ ఏ 7 యూనిట్లు నింపుతుంది ఆ గంటలో. సో 99వ గంట ఏం జరుగుతుంది? ఇంకొక 7 యూనిట్లు నింపితే మొత్తం ఏమవుతుంది? 105 యూనిట్లు అవుతాయి. అంటే ఏమవుతుందండి? ట్యాంక్ నిండిపోతుంది. సో 99 గంటలకే ట్యాంక్ నిండుతుంది. చూసుకోండి, చాలా జాగ్రత్తగా క్వశ్చన్ని చదివినప్పుడు ఇందులో ఏంటి? 2 లాజిక్స్ ఉన్నాయి. ఏంటి? ఈ 2 ఒకేసారి పనిచేయట్లేదు. ఇది ఒకసారి. అది చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంటే 2 గంటలు వస్తుంది ఇక్కడ, అది చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ పైప్ ఏ 7 యూనిట్లు నింపుతుంది అన్నారు కదా, అంటే ఆ 7 తీసేద్దాం. అంటే 98 ఉన్నప్పుడు ఇది 7 నింపితే నిండిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో అది మనం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ 2 లాజిక్స్ మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్లో, రైట్? సో నెక్స్ట్ 126th క్వశ్చన్ మనం చూద్దాం. 5 years ago the average of A, B, C and D was 45 years. With E joining them now, the average of all the 5 is 49 years. How old is E? చూడండి, 5 సంవత్సరాల క్రితం చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ని, అందుకే కేర్ఫుల్గా చదవాలి ఎప్పుడు కూడా. 5 సంవత్సరాల క్రితం అంటున్నారు, ఇప్పుడు అని చెప్పట్లేదు. ఓకే, 5 సంవత్సరాల క్రితం ఏ, బి, సి మరియు డీల సగటు వయసు 45 సంవత్సరాలంట. ఓకే, ఈ వచ్చేసి ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు? ఈ ఇప్పుడు వారితో చేరడంతో మొత్తం 5గురి సగటు 49 సంవత్సరాలు అయిందంట. అలా అయితే ఈ వయస్సు ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఏ, బి, సి, డి ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఏజ్ 5 సంవత్సరాల ముందు 45 అంట. ఓకే, యావరేజ్ ఏజ్ 5 సంవత్సరాల ముందు 45. అంటే ఇప్పుడు ఏమవుతుంది? అందరి ఏజ్ 5 పెరుగుతుంది కదా. 5 పెరిగినప్పుడు యావరేజ్ కూడా 5 పెరుగుతుంది. చూసుకోండి, ఇప్పుడు కొన్ని నెంబర్స్కి యావరేజ్ చూసుకుంటున్నాం అనుకోండి, యావరేజ్ తీసామండి. ఓకే, ఒక యావరేజ్ వచ్చింది. ఆ నెంబర్స్ అన్నిటినీ ఫర్ ఎగ్జాంపుల్ 2 పెంచాం అనుకోండి, యావరేజ్ కూడా 2 పెరుగుతుంది. 10 పెంచాం అనుకోండి, యావరేజ్ కూడా 10 పెరుగుతుంది. ఎంత పెంచితే అన్ని నెంబర్స్ని పెంచాలి. మళ్ళీ క్లియర్ చూసుకోండి, అన్ని నెంబర్స్ ఉన్న నెంబర్స్ అన్నిటినీ కూడా ఎంతైతే పెంచుతామో యావరేజ్ కూడా అంతే పెరుగుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి? యావరేజ్ వాళ్ళ నలుగురు యావరేజ్ ఏమవుతుంది? 50 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా, అంటే యావరేజ్గా ఒక్కొక్కరి ఏజ్ ఎంత? 50. ఓకే, ఒక్కొక్కరి ఏజ్ ఎంత? 50 అని మనకు అర్థమైంది.
కాకపోతే ఇప్పుడు ఈ వచ్చి జాయిన్ అవ్వడంతో వాళ్ళతో జాయిన్ అవ్వడంతో వాళ్ళందరి యావరేజ్ ఏజ్ ఏమైపోయిందంట 49 అయిపోయిందంట. 49 అయిపోయింది. సో 49 ఎందుకు అవుతుంది క్లియర్ చూసుకోండి. యావరేజ్ అంటే ఏమి లేదు, సమానంగా పంచడం. ఓకే, సో ఇక్కడ 50 ఉండేది 49కి వస్తుందంటే ఇందులో ఒకటి తగ్గింది, ఇందులో ఒకటి తగ్గింది. సో 4 ఎక్కడికి వెళ్ళిపోయి ఈకి కలిపారనమాట. అంటే సమానంగా పంచారు. అప్పుడు ఈకి కలిపిన తర్వాత అప్పుడు ఈ కూడా 49 అయింది. అంటే ఈ ముందు ఎంత ఉండాలి, 45 ఉంటేనే కదా. అప్పుడు ఈ 4 కూడా కలిపితే ఇది కూడా 49 అవుతుంది. అలాగే ఈ అన్ని కూడా 49 అవుతున్నాయి. రైట్, చూస్తేనే అర్థం అయిపోతుంది. యాక్చువల్లీ చాలా ఈజీ క్వశ్చన్, బట్ కొంచెం క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అంటే ఈ ఏజ్ ఎంత 45 ఉంటేనే అప్పుడు ఈ నలుగురిలోని ఒక్కొక్క సంవత్సరం ఇక్కడ ఇస్తే అప్పుడు 49 అవుతుంది. చూసుకోండి, నేను చెప్పేది యావరేజ్గా 50 ఉంటుందని. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏ ఏజ్ ఎంత అంటే 50 అని కాదు, బి ఏజ్ 50 అని కాదు, యావరేజ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాం. యావరేజ్ అన్నప్పుడు సుమారుగా మనం 50 అని తీసుకుంటున్నాం, మనం సాల్వ్ చేసే పర్పస్ గురించి తీసుకుంటున్నాం తప్ప వాళ్ళ ఏజ్ 50 అని కాదు. ఓకే, సో ఆన్సర్ ఏంటండి 45 ఇయర్స్, అంటే ఆప్షన్ 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ 127th క్వశ్చన్ మనం చూద్దాం. ముఖేష్ హ్యాస్ ట్వైస్ యాజ్ మచ్ మనీ యాజ్ సోహన్ అండ్ సోహన్ హ్యాస్ 50% మోర్ మనీ దాన్ పంకజ్. ఇఫ్ ద యావరేజ్ మనీ విత్ దెమ్ ఈజ్ ₹110, దెన్ ముఖేష్ హ్యాస్. చూడండి, ముఖేష్ వద్ద సోహన్ కంటే 2 రెట్లు ఎక్కువ డబ్బు ఉందంట. ఓకే, సోహన్ దగ్గర పంకజ్ కంటే 50% ఎక్కువ డబ్బు ఉందంట. ఓకే, వారి ముగ్గురి సగటు డబ్బు ₹110 అయితే ముఖేష్ వద్ద ఎంత ఉంది? క్లియర్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు కూడా. ఏంటి, ఫస్ట్ ఇక్కడ మనకి పంకజ్ కంటే 50% సోహన్ దగ్గర ఎక్కువ ఉంది, సోహన్కి డబల్ ముఖేష్ దగ్గర ఉంది. అంటే మనం ఫస్ట్ ఎవరిని ఎక్స్ అనుకోవాలి, పంకజ్ నుంచి రావాలి, వెనక్కి వస్తున్నాం. ఓకే, పంకజ్ దగ్గర ఎక్స్ ఉందనుకుంటే ముఖేష్ దగ్గర పంకజ్ కంటే 50% అంటే x/2 ఎక్కువ ఉంది. ఎక్స్కి ఇంకో x/2 అంటే 3x/2 ఉందన్నమాట. ఓకే, ముఖేష్ దగ్గర ఏముంది, ఇది సోహన్. ఓకే, ఇది వచ్చేసి మనకి పంకజ్. ఓకే, ఎవరిక్కడ ముఖేష్ దగ్గర ఏంటి, సోహన్కి డబల్ ఉంది. డబల్ అంటే దీనికి డబల్ అంటే 3x ఉందన్నమాట. ఓకే, సింపుల్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ మూడిటికి యావరేజ్ వచ్చేసి ₹110 అని అంటున్నారు. సో మూడిటికి యావరేజ్ అంటే ఏం చేస్తాం, బై 3 చేస్తాం, మూడింటిని కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో నార్మల్ యావరేజ్ తీసుకుంటాం, ఎందుకంటే నెంబర్స్ ఉంటే ఇంకొకలా చేసి ఉంటాం, బట్ మనకి నెంబర్స్ లేవు కాబట్టి నార్మల్గా సాల్వ్ చేసేస్తున్నాం. ఓకే, సో 2 × 3x 6x ప్లస్ 3x ప్లస్ 2 × x 2x బై ఈ 2కి ఎందుకు వచ్చేస్తే 6 అయింది ఈజ్ ఈక్వల్ టు 110. సో 6x ప్లస్ 3x ప్లస్ 2x ఎంత, 6 3 9 10 11 అంటే 11x అయింది. సో 11 1s 11 10s 6 అటుపక్క వెళ్తే 6 × 10 60 అయింది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఏమని అడుగుతున్నారు, ముఖేష్ వద్ద ఎంత ఉంది అంటున్నారు. ముఖేష్ దగ్గర 3x ఉంది, 3 × 60 ₹180. సో ముఖేష్ దగ్గర ఎంత ఉంది, ₹180 అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్, ఇదే ప్రాబ్లమ్ని మనం ఎక్స్ తీసుకోకుండా నార్మల్ పర్సంటేజ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, పంకజ్ దగ్గర ఎంత ఉందో తెలియదు కదా, పంకజ్ దగ్గర 100% ఉందనుకుందాం అనుకోండి. సోహన్ ఏంటి 50% ఎక్కువ కదా, అంటే 150% అవుతుంది. ముఖేష్ వచ్చేసి డబల్ కదా, అంటే 300% అవుతుంది. ఈ మూడిటికి యావరేజ్ ఎంతంట, 110 అంట. మూడిటికి యావరేజ్ కాబట్టి ఆ 3 అటుపక్క వెళ్తే ఏమవుతుంది, 330 అవుతుంది. ఇది రైట్, ఇంటూ 3 అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి యాడ్ చేస్తున్నాం, ఏం లేదు, బై 3 ఉండేది అటుపక్క వెళ్ళి 330 అయింది. రైట్, సో మొత్తం 3 యాడ్ చేయండి, 300 ప్లస్ 450 ప్లస్ 100 550. సో 550% ఈజ్ ఈక్వల్ టు 330. సో క్యాన్సిల్ చేయండి, 11 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 11 50s 11 30s. సో 50% 300 అయింది, 50% 30 అయింది. సో మనకి ఏం కావాలి, 300% కావాలి, ఎందుకంటే ముఖేష్ ఎంతో కావాలి 300%. సో దీనికి 6 టైమ్స్. రైట్, అప్పుడే కదా 300% వస్తుంది. సో దీనికి 6 టైమ్స్, సో 180 అయింది. సో ఓకే, సో ఇలా అయినా సరే పర్సంటేజ్ విధంగా తీసుకొని అయినా సరే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ తీసుకోకుండా కూడా మనం డైరెక్ట్ పర్సంటేజెస్తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అనేది లేకపోతే ఇలా చేయొచ్చు. రైట్, సో నెక్స్ట్ 128th క్వశ్చన్ మనం చూద్దాం. ద సమ్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ ఈజ్ 7/4, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 5/3, వాట్ ఈస్ ద అదర్ ఫ్రాక్షన్? చూడండి, 2 భిన్నాలను కలిపితే 7/4 అంట, ఒక భిన్నం అందులో 5/3 అంటే ఇంకోటి ఏంటి అంటున్నారు. సో ఏంటి, 7/4లోంచి 5/3 తీస్తే ఇంకొకటి వస్తుంది.
ఎంత 12, 3 7s 21, 5 4s 20 minus 20. సో 21 minus 20 1/12 ఆన్సర్ అయింది ఆప్షన్ 4 రైట్. సో నెక్స్ట్ 129th క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 49? చూడండి, సరిగ్గా 49తో భాగించబడే అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఏది? దీన్ని 2 విధాలుగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, 49 ఇప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా 9999 ఇదే కదా అతిపెద్ద 4 అంకెల సంఖ్య. దీన్ని డివైడ్ చేసేద్దాం డైరెక్ట్గా. 49 2s are 98. ఓకే, సో 199 వచ్చింది. 49 4s are 196. సో రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో రిమైండర్ 3 వచ్చింది. 3 వచ్చింది అంటే ఈ 9999 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వట్లే. కానీ -3 చేస్తాం అనుకోండి రిమైండర్, అంటే ఏమొస్తుంది? 9996 ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఓకే, ఎందుకంటే ఈ రిమైండర్ 3 కదా, ఆ 3ని తీస్తాం అంటే అప్పుడు వచ్చిన నెంబర్ ఇది. సో 9996 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది రైట్. ఇప్పుడు దీన్నే ఒకవేళ ఇలా డివైడ్ చేయకుండా కూడా ఎలా చేయొచ్చు అంటే నార్మల్గా ఇప్పుడు 49 ఉందండి. 49 టేబుల్లో ఏమొస్తాయి ఒకసారి జనరల్గా ఫాస్ట్గా ఆలోచించుకోవాలి. 9999 దగ్గర 98 అయింది అవునా, 20 times 9800 అయింది. ఓకే, సో ఇంకొక 200 మిగిలిపోయింది. 49కి ఎన్ని టైమ్స్ పోతుంది 200? ఓకే, 49కి ఇంకొక 199 మాత్రమే మిగిలింది రైట్. 199 మాత్రమే మిగిలింది. 49 4s 196 అంటే రిమైండర్ 3 వచ్చింది. సో అలా అయినా సరే 9996 అని చెప్పుకోవచ్చు. అంటే ఇది కొంచెం ఫాస్ట్గా చేయగలగాలి, అప్పుడే మనకి యూజ్ ఉంటుంది అనమాట. లేదు అంటే నార్మల్ మెథడ్లో డివిజన్ చేసుకోవచ్చు మనం రైట్. సో నెక్స్ట్ 130 క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కే ఫర్ విచ్ కే x² + 5kx + k² + 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x+2 బట్ నాట్ డివిజిబుల్ బై x+3. చూడండి, x² + 5kx + k² + 5 ఖచ్చితంగా x+2 ద్వారా భాగించబడుతుందంట, కానీ x+3 ద్వారా భాగించబడదంట. అలా అయితే k విలువ ఎంత అని అడుగుతున్నారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ ఇలా ఇచ్చి ఇలా x+2తో డివైడ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ x ప్లేస్లో -2 పెట్టామనుకోండి, అంటే ఇక్కడ x+2 ఉంది కదా, అంటే ఏంటి x+2 = 0 అవుతుంది అనమాట. అంటే x -2 అవుతుంది. ఓకే, జస్ట్ అలా మనం =0 చేసుకొని x వాల్యూ తెచ్చుకోవచ్చు. -2 అయిందా అంటే ఆ -2ని x ప్లేస్లో పెడితే 0 అవుతుంది అని దాని అర్థం. ఓకే, అంటే కరెక్ట్గా చెప్పాలంటే x+2 అనేది దీని రూట్ అండి. ఓకే, x+2 అనేది ఏంటి? దీని రూట్ అనమాట. ఓకే, సో x ప్లేస్లో -2 పెడితే ఇది 0 అవ్వాలి. అండ్ x+3 నాట్ డివిజిబుల్ అన్నాడు కాబట్టి -3 పెడితే ఇది 0 అవ్వకూడదు. ఓకే, సో ఫస్ట్ అయితే -2ని పెడదాం. x ప్లేస్లో -2ని పెట్టండి. -2² అంటే 4 అయింది. -2 × 5 -10 × k -10k. k² లానే ఉంది. +5 = ఏమవ్వాలన్నా 0 అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి? k² - 10k + 9 = 0. ఇప్పుడు మనకు క్లియర్గా తెలుసు ఏంటి, ఇది -10 ఉంది. -10 అంటే -9 -1. -9 -1 అంటే రూట్స్ ఏంటి? 1, 9 అవుతాయి. చూసుకోండి, నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద చాలా క్లియర్గా ఒక పెద్ద వీడియో కూడా చేయడం జరిగింది, అది అప్లోడ్ కూడా చేశాను. సో తప్పకుండా చూడండి. చూసిన వెంటనే ఇలా రూట్స్ చెప్పేయచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకే, సో k వాల్యూ 1 కానీ 9 కానీ అవుతుంది, ఫైన్. కానీ ఇక్కడ మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడు ఏంటి? ఈ x+3 డివిజిబుల్ అవ్వకూడదు అంటున్నాడు. అంటే -3ని పెట్టినప్పుడు ఇది 0 అవ్వకూడదు అంటున్నాడు. సో -3ని పెడదాం. -3² ఎంత? 9. -3 × 5 అంటే -15k. మళ్ళీ అలా k² ఉంది, అలానే 5 కూడా ఉంది. సో ఇప్పుడు ఏమొచ్చింది? k² -15k + 14 వచ్చింది = 0. ఓకే, సో మళ్ళీ చూడండి, -14 -1 అవునా, అంటే 1, 14 అవుతున్నాయి రూట్స్. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నాడు. అంటే డివిజిబుల్ అవ్వకూడదు అంటే నాట్ ఈక్వల్ టు 0 అంటే 1 కానీ 14 కానీ రూట్స్ అవ్వకూడదు అని దీని మీనింగ్ అనమాట. సో మనకి 1 కానీ 9 కానీ వచ్చింది, కానీ ఇక్కడ 1 కానీ 14 కానీ అవ్వకూడదు. అంటే ఓన్లీ 9 మాత్రమే అవ్వాలి అని దాని అర్థం. ఓకే, ఎందుకంటే ఆ 1ని ఇక్కడ తీసేయాలి కాబట్టి, 1 అవ్వకూడదు అని అంటున్నారు కాబట్టి. సో 9 ఆన్సర్ అవుతుందంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు రైట్. సో నెక్స్ట్ 131st క్వశ్చన్ మనం చూద్దాం. కీర్తి అండ్ మాలతి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 12 days వైల్ మాలతి కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 30 days.
ఇన్ హౌ మెనీ డేస్ కెన్ కీర్తి ఎలోన్ కంప్లీట్ ద టాస్క్. చూడండి, కీర్తి మరియు మాలతి కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరంటండి, ఇద్దరూ కలిసి. మాలతి అయితే అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఇప్పుడు కీర్తి మాలతి ఇద్దరు కలిసి 12 రోజులు అంటే కీర్తి 12 రోజులు చేస్తుంది, మాలతి కూడా 12 రోజులు చేస్తుంది. కానీ మాలతి ఒక్కరే వర్క్ చేస్తే 30 రోజుల్లోనే పని చేస్తున్నారు. అంటే ఈ 12 రోజులతో పాటుగా ఈవిడ 12 రోజుల వరకు కూడా చేస్తున్నట్టే కదా. అంటే కీర్తికి 12 రోజులు పడుతున్న పని మాలతి గారికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా ఎంత ఎక్స్ట్రా పడుతుందండి? 18 రోజులు పడింది. 18 రోజులు పడుతుంది. ఓకే, అంటే సగం రోజులు ఎక్కువ పడుతుంది. సగం రోజులు ఎక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు మాలతి గారు మొత్తం పనిని 30 రోజుల్లో చేస్తున్నారంటే కీర్తి గారు ఎన్ని రోజుల్లో చేస్తారు? 20 రోజుల్లో చేస్తారు. సగం పని ఎక్కువ, అందుకే కదా 30. సగం రోజులు ఎక్కువ, రైట్, 30. సో 20 రోజుల్లోనే కీర్తి ఫినిష్ చేస్తారు వర్క్ని. చూసుకొని జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి వెంటనే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 132nd క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ శ్రీరామ్? ఓకే, స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. ఓకే, సో మనం ఏంటంటాం? డేటా సఫిషియన్సీ అంటాం. శ్రీరామ్ వయస్సు ఎంత అని అడుగుతున్నారు. 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ రెండింటి నుంచి చెప్పగలమా, ఒకదాని నుంచి చెప్పగలమా, రెండో దాని నుంచి చెప్పగలమా, రెండింటి నుంచి చెప్పలేకపోతున్నావా అనేది క్వశ్చన్. ఓకే, శ్రీరామ్ ఈస్ 32 years ఎల్డర్ టు శ్యామ్. శ్రీరామ్ శ్యామ్ కంటే 32 సంవత్సరాలు పెద్దవాడు. ఆ ఒక్క స్టేట్మెంట్తో చెప్పగలమండి శ్రీరామ్ ఏజ్ ఎంతో? చెప్పలేము, ఎందుకంటే శ్యామ్ ఏజ్ తెలిస్తేనే కదా శ్రీరామ్ ఏజ్ చెప్పగలం. ఎందుకంటే 32 సంవత్సరాలు ఎక్కువ అని చెప్పారు అంతే. శ్యామ్కి 2 సంవత్సరాలు అని చెప్తున్నారు. శ్యామ్కి 2 సంవత్సరాలు ఓకే, శ్యామ్ ఏజ్ ఒక్కటే. ఓన్లీ రెండో స్టేట్మెంట్ తీసుకొని చెప్పగలమా? చెప్పలేం. కానీ 2 స్టేట్మెంట్స్ తీసుకొని చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకు? ఇక్కడ శ్యామ్ ఏజ్ 2 సంవత్సరాలని తెలిసింది, తర్వాత 32 సంవత్సరాలు ఎక్కువ అని తెలిసింది శ్రీరామ్. అంటే శ్రీరామ్ ఏజ్ 34 అని మనకు అర్థమవుతుంది కదా, రైట్. సో 2 కావాలి. సో బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్. ఓకే, బోత్ 1 and 2 కావాలి. సో నెక్స్ట్ 133rd క్వశ్చన్ మనం చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 7. ఓకే, 10 సంఖ్యల సగటు వచ్చేసి 7 అంట. ఓకే, అలాగే ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 12 దెన్ ద యావరేజ్ ఆఫ్ న్యూ నెంబర్ ఈజ్. ప్రతి సంఖ్యను 12తో గుణిస్తే కొత్త సంఖ్యల సగటు ఎంత అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, మనం ఇందాకలే చూసాం. ఏం చూసాం? కొన్ని నెంబర్స్ యొక్క యావరేజ్ కొంత అయినప్పుడు అన్ని నెంబర్స్ని ఎంతైనా యాడ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ +5 +5 +5 అన్ని నెంబర్స్ని చేయాలి, అప్పుడు యావరేజ్ ఏమవుతుంది? +5 అవుతుందని చెప్పుకున్నామా. అలాగే ఒకవేళ మల్టిప్లైడ్ బై 5 అన్నిటినీ మల్టిప్లైడ్ బై 5 చేస్తే యావరేజ్ కూడా మల్టిప్లైడ్ బై 5 అవుతుంది. సో ఇంక ఎంతతో ఎక్స్తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, యావరేజ్ కూడా ఎక్స్తో మల్టిప్లై అవుతుంది. సింపుల్. అంటే ఇక్కడ ఏం చేశారు? 10 నెంబర్ని 12తో మల్టిప్లై చేశారంట, 12తోని గుణించారు. సో యావరేజ్ మామూలుగా 7 ఉండేది, అది కూడా ఏమవుతుంది? 12 టైమ్స్ అవుతుంది. 7 12 84 అవుతుంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 134th క్వశ్చన్ మనం చూద్దాం. ఆన్ ఏ సర్టైన్ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5/2 years at annual rate of 12% is 50 less than the interest on the same sum for 7/2 years at annual rate of 10%. Find the sum. చూడండి, కొంత మొత్తం మీద 12% వార్షిక రేటుతో 5/2 సంవత్సరాల నిర్దిష్ట మొత్తంలో సాధారణ వడ్డీ. చూసుకోండి, సాధారణ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఏమవుతుందంటే 10% వార్షిక రేటుతో 7/2 సంవత్సరాల వడ్డీ కంటే 50 తక్కువ ఉందంట. సింపుల్గా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు క్లియర్గా చూద్దాం. 5/2 సంవత్సరాలు అన్నాడు అంటే ఎంత? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు 12% చొప్పున అంటే చూడండి, సంవత్సరానికి 12%, 2 సంవత్సరాలకి 24, ఇంకొక హాఫ్ ఇయర్కి ఇంకో 6% అంటే 30%. అవునా? ఆ 30% ఆ సర్టైన్ సమ్ రెండింటికి ఈక్వల్ అని చెప్పాడు కాబట్టి చూస్తున్నాం. ఆ 30% 7/2 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు. సంవత్సరానికి 10% చొప్పున 3 సంవత్సరాలకి 30, ఇంకో 6 సంవత్సరానికి 35. సో ఈ 35% ఇది రెండవది. ఈ రెండింటి మధ్య తేడా ఎంతంట? 50 అని చెప్తున్నారు. అలా అయితే ఆ సమ్ అంతా అని అడుగుతున్నారండి. సో అంటే ఏమైంది? 5% 50 అయింది. ఓకే, 1% 10 అయింది, 100% 1000 అయింది. సింపుల్. సో ఆ ఫైండ్ ద సమ్ అన్నాడు. ఆ సమ్ అంటే ఎంత? అక్కడ 100% అన్నాడు. ఈ 35% ఏంటి? ఆ సమ్లో 35%, ఈ 30% ఆ సమ్లో 30%, ఈ 5% ఆ సమ్మకి 5%, 50 అయింది. 5 ఒకట్లు 5 పదులు, 1% 10 అయింది. లేదా 20 ఇంతలు 100%, దీనికి 20 ఇంతలు. ఎలా అయినా చేయొచ్చండి.
రైట్ 1000 వచ్చిందనమాట సమ్, రైట్. సో నెక్స్ట్ 135th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ టొమాటోస్ increases by 25% per kg and Sudha wants to spend only 15% more on the tomatoes, calculate the percentage decrease in the quantity of tomatoes that Sudha gets. చూడండి, టమాటాల ధర కేజీకి 25% పెరిగితే మరియు సుధా టమాటాల కోసం 15% మాత్రమే ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటే సుధ పొందే టమాటా పరిమాణంలో తగ్గుదల శాతాన్ని లెక్కించండి అంటున్నారు. ఇప్పుడు టమాటా ప్రైస్ ఏమో 20% పెరిగింది, కానీ సుధా గారు ఖర్చు పెట్టే డబ్బులు 15% మాత్రమే పెంచుదాం అనుకుంటున్నారు. అలా అయితే ఎంత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తగ్గిపోతుంది, ఎంత శాతం తగ్గుతుంది ఆ పరిమాణం అని అడుగుతున్నారండి. ఇప్పుడు నార్మల్గా ఒకటి తెలియాలి, ఏంటి? ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రైస్, దాని ధర మీద ఇంటూ క్వాంటిటీ. అది ఎంత క్వాంటిటీ, ఇప్పుడు కేజీల్లో అనుకోండి, ఒక కేజీకి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ 5 రూపాయలు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ 1 × 5 5 రూపాయలు అయింది. ఒకవేళ 2 కేజీలు కొనుక్కుంటున్నాం, 5 రూపాయలు, 5 × 2 10 రూపాయలు అవుతుంది, అంతే కదండి. ఎక్స్పెండిచర్ ఖర్చు, ప్రైస్ దాని ధర, అలాగే ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు మల్టిప్లై చేసుకోవాలి కదా. మరి 5 కేజీలు కొంటే 5తో మల్టిప్లై చేయాలి 1 కేజీ ధరని, అప్పుడే మనకి ఖర్చు అంతా వస్తుంది. సో ఓకే, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఏం జరిగింది? ప్రైస్ వచ్చేసి 25% పెరిగింది. 25% అంటే ఫ్రాక్షన్లో 1/4. ఓకే, 1/4 ఫ్రాక్షన్లో ఏంటి? 1/4. 1/4 అంటే 4కు 1 పెరిగిందని అర్థం. అంటే ఇదేమైంది? 5/4 అయిందని అర్థం. 5/4 P అయిందని అర్థం. ఓకే, ఎక్స్పెండిచర్ ఏమైంది? 15% పెంచారంట. ఈవిడ 15% మాత్రం పెంచారంట. అంటే 15% అంటే ఏంటి? 115/100. ఓకే, 115/100 కావాలంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 2s 5 3s/20 23/20 అయింది. 23/20 ఎక్స్పెండిచర్ అయింది. ఇప్పుడు క్వాంటిటీకి ఇక్కడ ఏముండాలి, ఏముంటే ఈ ఈక్వేషన్ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక్కడ క్వాంటిటీ ఏమవ్వాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇప్పుడు 23/20ని ఇటుపక్క పంపించేద్దాం. ఇటుపక్క పంపించేస్తే 20/23 అవుతుంది. 20/23 ఇంటూ 5/4 అయింది, అవునా? సో 4 1s 4 5s అంటే ఏమైందండి? 25/23 అయింది. 25/23 P అయింది. ఓకే, ఈజ్ ఈక్వల్ 25/23 P ఇంటూ క్యూకి అప్పుడు ఏం బ్యాలెన్స్ అవ్వాలి? ఇది 23/25 అవ్వాలి. దీనికి రివర్స్ అవుతుంది. దీనికి ఏమవుతుందండి? దీనికి రివర్స్ అవుతుంది. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ క్యూ కింద స్టెబిలైజ్ అవుతుంది అనమాట, రైట్? సో అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఎక్స్పెండిచర్ పెరిగింది అంటే క్వాంటిటీ పెరుగుతుంది, కానీ ప్రైస్ పెరిగింది అప్పుడు క్వాంటిటీ తగ్గుతుంది. సో క్వాంటిటీ నార్మల్గా ఏంటి? ఇప్పుడు 5/4 అయింది కాబట్టి క్వాంటిటీ ఏమవ్వాలంటే ఆటోమేటిక్గా 4/5 అవ్వాలండి. ప్రైస్ పెరిగింది కాబట్టి క్వాంటిటీ తగ్గుతుంది, అంటే దీనికి రివర్స్ అవుతుంది. 4/5 అయింది. ఎక్స్పెండిచర్ పెరిగింది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది అనమాట. సో 4/5 ఇంటూ 23/20 4/5 ఇంటూ 23/20 అదే మనం చేసాం. సింపుల్గా అటు నుంచి ఇటు తీసుకొచ్చి చేసింది కూడా అదే. 4 1s 4 5s అంటే 23/25. సో 23/25 అంటే 25కి 2 తగ్గిందని, 25కి 2 తగ్గింది అని దాని అర్థం, రైట్? సో 25కి 2 తగ్గితే 100కి ఎంత తగ్గుతుంది? 25 4s కదా 100 అంటే 8 తగ్గుతుంది. సో 8% తగ్గుతుంది అని చెప్పచ్చు. సింపుల్గా చేయాలంటే చూసుకోండి, ఈ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ క్యూ అనేది చూసాం. ఇప్పుడు ప్రైస్ పెరిగితే క్వాంటిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇది 5/4 అయింది కాబట్టి ఇది ఏమవుతుంది? క్వాంటిటీ 4/5 అవుతుంది. తర్వాత ఎక్స్పెండిచర్ ఏమైంది? పెరిగింది. 115/100 అంటే 23/20 అయింది. సో క్వాంటిటీ కూడా అదే పెరుగుతుంది, అంతే అండి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంక మనం ఏం చేయాల్సింది ఏం లేదు ఇందులో, అసలు ఏం వేసుకోవాల్సిన ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఇది ఒక్కటే మనం చూసుకుంటాం. 4 1s 4 5s 23/25 అంటే 100 అంటే 100కి మనకి సింపుల్ 92. సో 8 తగ్గింది. సో 8% తగ్గింది అని దాని అర్థం అనమాట. ఓకే, సో నెక్స్ట్ 136th క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ది క్వాంటిటీ ఆఫ్ కాపర్ in 1 kg of alloy if the alloy contains 32% copper,
40% జింక్ అండ్ ద రెస్ట్ ఈజ్ నికెల్. మిశ్రమంలో 32% రాగి, 40% జింక్ మరియు మిగిలినవి నికెల్ అయి ఉంటే 1 కిలో మిశ్రమంలో రాగి పరిమాణం ఎంత అంటున్నారు. రాగి ఎంత ఉందంటున్నారు? 32% రాగి ఉందంటున్నారు. అవునా? 32%. వాట్ ఈస్ ది క్వాంటిటీ ఆఫ్ కాపర్ అన్నారు. కాపర్ 32% ఉందంటున్నారు. సో ఒక కేజీలో 32% అంటే ఎంత అండి? 320 గ్రాములు. ఒక కేజీకి ఎన్ని గ్రాములు ఉంటాయి? 1000 గ్రాములు ఉంటాయి. అందులో 32% 320 గ్రాములు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ 137th క్వశ్చన్ మనం చూద్దాం. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ 7 meter హై, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టవర్ వాస్ 30 degrees. Okay, if the tower was 47 meter high, how far away from the tower was the platform? The tower was the platform position అంటారు. ఓకే, ఇక్కడ రిపీట్ అయింది క్వశ్చన్. ఓకే, హౌ ఫార్ అవే ఫ్రమ్ ద టవర్ వాజ్ ద ప్లాట్ఫామ్ పొజిషన్. సో 7 మీటర్లు ఎత్తు ఉన్న ప్లాట్ఫామ్ పై నుండి టవర్ ఎత్తుకు 30 డిగ్రీల కోణం ఉంటుందంట. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇది ఏంటి 7 మీటర్లు. ఇక్కడ ఏంటంట ఒక టవర్ ఉందంట. ఈ 7 మీటర్ల ఎత్తు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటంట 30 డిగ్రీలు ఉందంట కోణం. ఓకే, టవర్ వచ్చేసి 47 మీటర్లు అంటున్నారు. ఇదంతా ఇది 7 మీటర్లు, ఇది మొత్తం 47 మీటర్లు అంట. సో ఇక్కడ 7 తీసేస్తే ఇది ఎంత అవుతుంది? ఇది 40 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నారు? టవర్ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి టవర్ ఎంత దూరంలో ఉందంటే ఈ దూరం ఎంత అని అడుగుతున్నారండి. సింపుల్. ఏంటి మనకి ఇక్కడ tan 30 degrees అప్లై చేస్తే వస్తుంది కదా. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇది ఎంత? x అనుకోండి, అంటే 40/x. tan 30 ఎంత? tan 30 degrees 1/√3 ఈజ్ ఈక్వల్ టు 40/x. x ఈజ్ ఈక్వల్ టు 40√3 అవుతుంది. సో 40√3 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 138th క్వశ్చన్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ చార్ట్లోని మనకి మొత్తం ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ది పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఫోన్లు అయితే 12,40,000 ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయంట. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే విచ్ కంపెనీ ప్రొడ్యూసెస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. ఏ కంపెనీ తక్కువ సంఖ్యలో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తుందంట. ఇవన్నీ ఏంటి? కంపెనీస్ అండి, 5 కూడా. ఓకే, సో సింపుల్. యాక్చువల్లీ అసలు ఇక్కడ ఎంత నెంబర్ ఉన్నది అనవసరం, ఇక్కడ పర్సంటేజ్ బట్టి అర్థమైపోతుంది మనకి. ఏంటి, ఏది అన్నిటికంటే తక్కువ ఉంది? 5% తక్కువ ఉంది. ఏంటిది ఇది? కంపెనీ డిఈఎఫ్. సో కంపెనీ డిఈఎఫ్ అనేది అన్నిటికంటే తక్కువ ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. సింపుల్. రైట్. సో నెక్స్ట్ 139th క్వశ్చన్ మనం చూద్దాం. ఆఫ్ ది 3 numbers, second is twice the first and is also thrice the third. If the average of the 3 numbers is 44, the largest number is. చూడండి, 3 సంఖ్యలలో రెండవది మొదటి దానికి 2 రెట్లు అంట, మరియు మూడవ దానికి 3 రెట్లు అంట. అప్పుడు 3 సంఖ్యల సగటు 44 అయితే అతిపెద్ద సంఖ్య ఏంటి? ఇక్కడ ఒక చిన్నది క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబరు, ఇది థర్డ్ నెంబర్. ఓకే, సెకండ్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ దానికి 2 రెట్లు అన్నారు. అంటే ఇది x అయితే ఇది 2x అవుతుంది, బాగానే ఉంది. కానీ థర్డ్ దానికి 3 రెట్లు అన్నారు, మూడో నెంబర్కి 3 రెట్లు అన్నారు. సో అక్కడ మనం కొంచెం ఆలోచించాలన్నమాట. దీనికి మళ్ళీ 3 రెట్లు అంటే ఇది x అయితే ఇది 3x అవ్వాలి. సో రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి మనం ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించినప్పుడు ఏం చేయాలంటే ఇటు 2తోని ఇది డివిజిబుల్ అవ్వాలి, ఇక్కడ ఉన్న నెంబరు 2తోనే డివిజిబుల్ అవ్వాలి, 3తోనే డివిజిబుల్ అవ్వాలి. సో 2, 3తో డివిజిబుల్ అవ్వాలంటే మనం 6x అని అనుకుంటాం. అప్పుడు 2తో డివిజిబుల్ అయితే ఇది 3x అవుతుంది, 3తో డివైడ్ చేసినప్పుడు ఇది 2x అవుతుంది. సింపుల్. ఇలా మనం చేసుకోవాలన్నమాట. ఏంటి, 2తోని 3తోని డివిజిబుల్ అవ్వాలంటే 6ఏ కదా. సో 6x అని అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ మూడిటికి యావరేజ్ వచ్చేసి 44 అంటున్నాడు. మూడిటికి యావరేజ్ 44 అంటారు. ఏముందండి, 6 + 3 + 2 11x. అవునా, 11x/3 ఈజ్ ఈక్వల్ టు 44 అయిందంట. 11 1s 11 4s 4 × 3 12, x 12 అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అతిపెద్ద సంఖ్య 6x కదా అతిపెద్ద సంఖ్య. 6 × 12 72, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. అవునా, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. రైట్. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ద వికెట్స్ టేకెన్ బై ఎ బౌలర్ ఇన్ 12 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్. వికెట్స్ ఇచ్చారు, డేటా ఇచ్చారండి. సింపుల్.
డేటా ఇచ్చి ఇందులో మోడ్ కనుక్కోమంటున్నారు. మోడ్ మోడ్ అంటే ఏంటి? ఏది ఎక్కువ సార్లు అయితే రిపీట్ అయిందో అదే మోడ్. క్లియర్గా చూస్తే 3 3 3 3 4 సార్లు 3 రిపీట్ అయింది. ఇంకేదైనా అంతకంటే ఎక్కువ ఉందా? 2 అయితే 3 సార్లే ఉంది. ఇంకా మిగతా ఏవి కూడా ఎక్కువ సార్లు లేవు. సో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో ఇచ్చిన డేటాలో అదే మోడ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇక్కడ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఇచ్చిన ఈ టార్గెట్ 300 లైక్స్ కంపల్సరీగా ఈ వీడియోని అచీవ్ చేసేలా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.